నమస్తే, వెల్కమ్ టు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు విజయవాడ కార్పొరేటర్ చైతన్య రెడ్డి ఉన్నారు, మాట్లాడదాం. మేడం, నారా లోకేష్ రేపటి నుండి అయితే శంకరావం అనే పేరిటైతే రోజుకి 3 నియోజకవర్గాల చొప్పున అయితే పర్యటించబోతున్నారు. కార్యకర్తల్లో మొత్తం అంతా జోస్ నింపేందుకు ఈ కార్యక్రమం అయితే అని చెప్తున్నారు. సార్, సంవత్సరం అంతకుముందు క్రితమే పాపం యువగలం జోగలం పాదయాత్ర అని చెప్పేసి పొర్లుకుంటూ పాదయాత్ర చేస్తానని చెప్పాడు. మరి ఆ పాదయాత్రను మధ్యలోనే వదిలేశాడు. ఏది కూడా పూర్తి స్థాయిలో మొదలుపెట్టిన తర్వాత పూర్తయ్యే వరకు నిలబడి చేసే పరిస్థితి నారా లోకేష్ దగ్గర లేదు. ఈరోజు శంకరావం పూరిస్తున్నానంటే, మొన్న మా జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ భీమిలీలో శంకరావం పూరించి మరి యుద్ధానికి మేము సిద్ధమని చెప్పేసి ఎలాగైతే మొదలుపెట్టారో ఏదైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు చేసిన ఒక వారానికో 10 రోజులకో వెంటనే కాపీ కొట్టడం అనేది నారా లోకేష్కి అలవాటు. అదేవిధంగా ఇప్పుడు మరి మొన్న జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు, ఇప్పుడు నేను చేయకపోతే బాగోదేమో ఇంకా అని చెప్పేసి మరి ఇన్ని రోజులు ఎక్కడ దాక్కున్నాడో ఎక్కడా కూడా కనబడినటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ ఫ్రెష్గా రెడీ అయ్యి మళ్ళీ బయటకు వచ్చాడు. మళ్ళీ 4 రోజులు నలిగిన తర్వాత మళ్ళీ వెళ్ళి పడుకునే టైపే, కానీ కష్టపడి ప్రజల కోసం తిరిగేటటువంటి వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తి నారా లోకేష్. అంటే ఇంతకుముందు యువగలం కావచ్చు, ఇప్పుడు నారా భువనేశ్వర్ గారు వచ్చేసేమో నిజం గెలవాలని చెప్పి ఆమె కూడా పర్యటిస్తున్నారు. అట్లానే చంద్రబాబు రాకదలరు అని చెప్పితే ఆయన పర్యటిస్తున్నారు. ఇక్కడ ముగ్గురు కలిపి తెలుగుదేశం కేడర్లో పెద్ద ఎత్తున ఉత్సాహం తెప్పించే ప్రక్రియలో భాగంగా వైసీపీకి ఇబ్బంది వచ్చే అవకాశం లేదా? ఏముండదు సార్, గతంలో కూడా అందరూ కలిసే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడానికి నానా తంటాలు పడ్డారు, అడ్డంగా ఓడిపోయారు. ఇప్పుడు ఇన్ని సంక్షేమాలు ఇచ్చిన తర్వాత, ఇంతటి అభివృద్ధిని చేసిన తర్వాత, ప్రజలకు ఇంత చేరువైన తర్వాత ఎంతమంది కలిసి వస్తే మాత్రం ఉపయోగం ఏముంది? జగన్మోహన్ రెడ్డి గారిని తట్టుకోవాలన్నా, ఆయన యొక్క ధాటికి వీళ్ళు నిలబడాలన్నా సరే అంతమంది గుంపుగా వచ్చినా వాళ్ళు ఏమీ చేయలేరు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే పోటీ చేస్తారు, సింగిల్గానే నిలబడతారు. ఖచ్చితంగా మళ్ళీ 2024 ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేయబోతాం. ఇంతకుముందు కూడా నారా లోకేష్ యువగలానికి కూడా ప్రభుత్వం అంటే వైసీపీ వాళ్ళు భయపడి చాలా అడ్డంకులు కల్పించారు. ఇప్పుడు కూడా సమరశంకరావానికి కూడా అట్లాంటివే చేస్తారని అయితే టీడీపీ వాళ్ళు అంటున్నారు. అడ్డంకులు ఎక్కడా కలిగించలేదు. అడ్డంకులు కలిగించుంటే పాపం ఆ మాత్రం పొర్లు దండాలు పాదయాత్ర ఎందుకు చేస్తాడు? ఎక్కడ ఎవరు కూడా అడ్డం కలిగించలేదు. చెయ్యలేక, ఓపిక లేక, నడవలేక, కాళ్ళలో శక్తి లేక పాపం జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడ్డంకులు సృష్టిస్తున్నారు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు అడ్డంకులు సృష్టిస్తున్నారని చెప్పి ఒక విధమైనటువంటి నెగిటివిటీని ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆగిపోయాడు ఆయన. అంతే తప్ప ఆయనకి నడిచే ఓపుకుంటే, తిరిగే ఓపుకుంటే ఎవరు ఆపుతారు ఆయన్ని? జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో పాదయాత్ర చేసేటప్పుడు ఆపాలని బోలెడు మంది ప్రయత్నించారు. కానీ పట్టుదలతోటి ఖచ్చితంగా ప్రజల్లోకి నేను వెళ్ళాలి అన్నటువంటి ఒక ఆశయంతో ఎంతమంది ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎంతమంది ఆపినా సరే జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర ఎక్కడ ఆగలేదు, ఎక్కడ విరామం కూడా తీసుకోకుండా ప్రజల్లోకి వెళ్ళి పాదయాత్రని కంప్లీట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ సత్తా, ఆ టాలెంట్ లోకేష్కి లేదు కాబట్టి ఆనాడు పాదయాత్ర ఆపేశాడు. ఈరోజు ఏదైతే రేపు శంకరావం పూరిస్తాను, యుద్ధ బేరీకి సిద్ధమవుతాను, సంసిద్ధమవుతాను అని మాట్లాడుతున్నాడో అవన్నీ కూడా 3 నాళ్ళ ముచ్చటే.